వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శ్రీకాళహస్తి రాయుడు హత్య కేసులో ప్రధాన సూత్రధారులు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత, అదే రకం తన భర్తతో పాటు మరో ముగ్గురు ప్రథమ ముద్దాయిలంటూ కూడా పోలీసులతో నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇప్పటికే రిమాండ్ కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే రాయుడు 10 ఏళ్ల పాటు వినుత దగ్గర పనిచేస్తున్నాడు, పిఏగానే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా కూడా దాదాపు 10 ఏళ్ళుగా పూర్తి స్థాయిలో ఈ యొక్క కుటుంబంతో మమేకమైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క హత్య గల కారణాలు మనం ఒకసారి పరిశీలిస్తే, ఏదైతే గతంలో ఎలక్షన్ టైంలో దాదాపు 50 లక్షల దాకా ఎవరైతే రాయుడు వినుతకి ఇచ్చాడని, దాని తర్వాత ఏదైతే వినుతకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫొటోసు, పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళ అంతర్గత ఏదైతే అంశాలు ఉంటాయి వాటన్నిటినీ కూడా ఎవరైతే రాయుడు రికార్డ్ చేసుకున్నాడని, ఇలా అనేక మాటలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి శ్రీకాళహస్తిలో మాత్రం ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఎవరైతే చనిపోయినటువంటి రాయుడు శ్రీకాళహస్తి అయినప్పటికీ ఇక్కడ ఎక్కడే కానీ మిస్సింగ్ కేసు లేకపోతే మర్డర్ కేసు కింద ఏది కూడా ఇక్కడ నమోదు కానటువంటి పరిస్థితి. రాయుడు ఏదైతే అతని బాడీ అన్నది చెన్నై పరిసర ప్రాంతంలో 7 హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైనటువంటి పరిస్థితి. అయితే ఆ పోలీసులు కూడా ఆ అన్నోన్ బాడీగా కూడా కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం తరలించారు. అయితే పోస్ట్ మార్టం తరలించిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది హత్యగా రిపోర్ట్ రావడంతో ఆ చెన్నైకి సంబంధించినటువంటి ఆ పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో యొక్క కేసు సంబంధించి కూపిలాగారని చెప్పాలి. అయితే ఈ బాడీ అక్కడికి ఎలా వచ్చింది, ఎవరు వేశారు, ఈ యొక్క వెహికల్ తీసుకొచ్చి అక్కడ పడేసినటువంటి వెహికల్ ఎవరు సంబంధించింది, అంతా కూడా తమిళనాడు సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయబడితే, ఇప్పుడైతే మరణించినటువంటి రాయుడు తన చేతి మీద ఒక సింబల్ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్, అదే రకంగా వినుత పేరు కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఆ తర్వాత ఆ వెహికల్ నెంబర్ని పట్టుకొని ఈ వెహికల్ ఎక్కడ సంబంధించింది ఏమనేసని శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి పోలీసుల సమాచారం మేరకు పూర్తి స్థాయిలో పూర్తి డీటెయిల్స్ అంతా కూడా సేకరించినటువంటి తమిళనాడు పోలీసులు ప్రథమ ముద్దాయిలుగా వినుత, అదే రకంగా తన భర్త అయినటువంటి చంద్రబాబు, మరో ముగ్గురు వ్యక్తులు శివ కావచ్చు, గోపి కావచ్చు, మరో వ్యక్తిని కూడా వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించి అరెస్ట్ చేయనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎవరైతే వినుత కావచ్చు, తన భర్త కావచ్చు, అదే రకం మిగిలిన ముగ్గురు కూడా ఇక్కడ దాడి చేసి ఏదైతే శ్రీకాళహస్తిలో ఒక ప్రాంతంలో అతి దారుణంగా అతను కొట్టి చంపేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ పడేసినా కూడా స్థానిక పోలీసులకు, స్థానికులకు చాలా అవలీలుగా ఆ యొక్క కేసు ఛేదించేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు గుర్తుపట్టని విధంగా దూర ప్రాంతంలో వేస్తే బాగుంటుందని వీళ్ళు ఆ ఉద్దేశంతోనే అయితే గతంలో వినుత తన భర్త కూడా చెన్నైకి పలుమార్లు హాస్పిటల్ నిమిత్తం వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క మార్గం వీళ్ళకు బాగా గుర్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాయుడిని కూడా తీసుకెళ్ళి ఆ యొక్క తమిళనాడు రాష్ట్ర ప్రదేశంలో అక్కడ పడేస్తే ఈ యొక్క దీని నుంచి మన చేతులు దులుపుకోవచ్చన్న భావించి రాయుడు డెడ్ బాడీని తీసుకెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో కూడా ఏదైతే ఒక మురికి కాలువ ప్రవహించేటువంటి ఒక నది ప్రవాహం దగ్గర అతను పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత పోలీసులు పూర్తిగా ఈ యొక్క సమాచారం లాగడం, కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే శ్రీకాళహస్తిలో ఈ యొక్క హత్య మాత్రం విను సంచలనంగా మారింది. అందులో జనసేన పార్టీలో ఉన్నటువంటి వినుత ఎన్నో ఏళ్ళుగా పార్టీ అభిమానం ఉంది, అదే రకంగా పార్టీ కోసం కూడా పనిచేస్తుందనే చెప్పాలి. అయితే అంతర్గత ఏదైతే వాళ్ళ విషయాలు ఉన్నాయో ఈ నేపథ్యంలోనే ఒక హత్యగా మనం పరిగణించాల్సి ఉంటుందనే చెప్పాలి. ఇది పార్టీకి కానీ వినుతకు కానీ ఎటువంటి సంబంధం లేదు. పార్టీకి సంబంధించి వినుత ఒక పదవిలో ఉన్నప్పటికీ ఈ హత్య మాత్రం వాళ్ళ పర్సనల్ సంబంధించినటువంటి విషయంగానే పార్టీ నేతలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 3 నెలల క్రితమే ఏదైతే వినుత కూడా అనేక లేనిపోని స్థానిక నేతల మీద కూడా ఆరోపణలు చేస్తుందన్న కోణంలో కూడా అధినాయకుడు కూడా మందలించినట్టుగా తెలుస్తుంది. లేనిపోని ఆ ఇష్యూస్ అంతా కూడా లేవనెత్తుంది. లేనిపోని ఏదైతే ఆ రాజకీయ కోణంలో అనేక దురుద్దేశంతో వీరి మీద తప్పులు చెప్పేలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో అధినాయకుడు కూడా మందలించి మీరు కేవలం పార్టీకి పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయండి, కానీ మన కూటమిలో ఉన్నప్పుడు లేనిపోని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు, మీ పని మీరు చేసుకుని వెళ్ళాలంటూ కూడా మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఏదో పెద్దగా ప్రభావం చూపుకుని తన సైలెంట్గా ఉన్నటువంటి వినుత, చంద్రబాబు తర్వాత ఈ యొక్క సంఘటన మాత్రం ఒకసారిగా ఇవాళ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ఇవాళ ఉదయం మనం చూసాం, పార్టీ కార్యాలయం నుంచి కూడా ఈ యొక్క పార్టీ నుంచి కూడా పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా, అదే రకంగా పార్టీకి దూరంగా ఉండాలంటూ కూడా నోటీసులు జనసేన పార్టీ జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఈ మీడియాలో కావచ్చు, తర్వాత ఈ యొక్క కేసు సంబంధించి కూడా అనేక విషయాలు బయటపడడంతో పార్టీ కూడా
పూర్తి స్థాయిలో పార్టీ నుంచి దూరం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు సంబంధించి మాత్రం పూర్తిగా ఎవరైతే వినుత ఉన్నారో తన భర్త, అదే రకంగా మరో ముగ్గురు వాళ్ళు కూడా ఈ వినుత దగ్గర పనిచేసేటువంటి వాళ్ళే. రాయుడు మాత్రం దాదాపు 10 ఏళ్ళుగా ఎంతో నమ్మకంగా పూర్తి స్థాయిలో వీళ్ళ దగ్గర పనిచేసేవాడు. అతనికి ఎవరు కుటుంబ సభ్యులు కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం వాళ్ళ అమ్మమ్మ మాత్రమే ఉంది, ఆమె దగ్గరే ఉండేటువంటి వాడు. తనకు ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా అమ్మి కొంత డబ్బుల మేర కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ డబ్బులను కూడా పలుమార్లు అడిగినట్టుగా కూడా కొన్ని వాదనలు వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే వ్యక్తిగత కారణాలతోటే ఈ యొక్క హత్య జరిగిందన్నది ప్రాథమికంగా మనకు అందుతున్నట్టు సమాచారం. పోలీసులు కూడా ఇదే తరహా అయినటువంటి కేసు కూడా నమోదు చేయనట్టుగా కూడా తెలుస్తుందని చెప్పాలి. అయితే పోలీసుల వద్ద కూడా వినుత, తన భర్త, అదే రకంగా మిగిలినటువంటి వారు కూడా ఈ యొక్క సంఘటన సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఒకంత హత్యకు కారకం మేము అనే ఒప్పుకున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మాత్రం మనకు అందుతుందనే చెప్పాలి. అయితే శ్రీకాళహస్తిలో ఈ సంఘటన మాత్రం పెను సంచలనంగా మారిందని చెప్పాలి. ఒక్కసారిగా జనసేన పార్టీ నేతలు కూడా, అయితే పూర్తిస్థాయిలో జనసేన నేతలు మాత్రం ఖండిస్తున్నారు. ఏదైతే పార్టీని మాత్రం పదే పదే అపవాదించొద్దండి, వ్యక్తిగతం వేరు, పార్టీలు వేరు. పార్టీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత కారణాలన్నీ కూడా పార్టీకి అపవాదించొద్దంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహించి ఎవరైతే చనిపోయినటువంటి ఆ రాయుడుకు పూర్తి స్థాయిలో అన్నదానం నిలిచి అతనికి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నేనే దగ్గరుండి చేస్తానంటూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క కేసు మాత్రం ఒక పెను సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే వినుత సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా రాయుడు వద్ద ఉన్నాయన్న కోణంలోనే ఈ హత్య జరిగినట్టుగా కూడా ప్రాథమిక సమాచారంలో తేలినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శ్రీకాళహస్తి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.